సభ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదంటూ నిబంధన ఉందని పోలీసులు చెప్పారు. అయితే కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్ హరీష్ వాగ్వాదాన్ని దిగారు. లోపల ఆంక్షలే బయట ఆంక్షలేనా అంటూ హరీష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ హరీష్ రావు నినాదాలు చేశారు. మొత్తం మీద అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. నేరుగా మీడియా పాయింట్కు వెళ్ళి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైట్, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదనే నిబంధన ఉందంటూ పోలీసులు గుర్తు చేయడంతో కొత్త నిబంధనలు ఏందంటూ పోలీసులతో కేటీఆర్ హరీష్ రావు వాగ్వాదాన్ని దిగారు. లోపల బయట ఆంక్షలేనా అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆందోళన చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఆందోళన చేశారు? పోలీసులు ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు? అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఒకవైపు అసెంబ్లీ లోపల తమ అధినేత అయినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఒకవైపు వాకౌట్ చేసి మీడియా పాయింట్ కు వచ్చి, ఎందుకంటే లోపల ఎవరిని మాట్లాడలేదు, మాట్లాడే సమయం కూడా అటు అధికార పార్టీ ఇవ్వట్లేదు అంటూ కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో అటు అధికార పార్టీ పైన ఒకవైపు ఆరోపణలు చేస్తున్నా, మరోవైపు తమ బాధ లోపల మాట్లాడలేదు కాబట్టి మీడియా పాయింట్ కు వచ్చి మాట్లాడదామని వస్తుంటే మీడియా పాయింట్ కు రాకుండా కూడా ఒకవైపు అడ్డుకున్నారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు, అక్కడ నుంచి మీడియా పాయింట్ కు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ లోపల సభ జరుగుతున్న నేపథ్యంలో అటు మీడియా పాయింట్ కి రాకుండా అటు బీఆర్ఎస్ సభ్యులను అక్కడే ఎక్కడైతే సిఎల్సీ ముందున్నటువంటి ఉందో అక్కడ బారికేడ్ వద్ద కూడా ఒకవైపు కూడా మార్షల్స్ కూడా అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా అసలు ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నా కూడా సభ్యులు ఎవరు మాట్లాడకూడదు, అసెంబ్లీ ప్రామిసరీలో ఎక్కడ కూడా మాట్లాడకూడదు అంటే అడ్డుకోవడంతో గతంలో లేని కొత్త నిబంధన ఇప్పుడు ఏంటి, అసలు లోపల గొంతు నొక్కడం బయట గొంతు నొక్కడం, మరి నిబంధనలు ఏంటి? అసలు గతంలో అటు ప్రగతి భవన్ కంచెలు తొలగించామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బారికేడ్లు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అటు కేసీఆర్ పైన ఉదయం ఒకవైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తమను కలిసివేశాయి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి నేతల సభల్లోని నేత మీద ఆ విధంగా మాట్లాడడం కూడా ఒకవైపు కూడా సరికాదు అంటూ కూడా ఈ వ్యాఖ్యల్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరోవైపు కడియం శ్రీహరి మాట్లాడుతుండగా మంత్రులు మధ్యలో జోక్యం చేసుకున్న ఒకవైపు కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ చేయడమే కాకుండా ఆయన మీద దాదాపు ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఆయన డిఫెన్స్ పర్యటన మాట్లాడము అని కూడా దాన్ని కూడా తీవ్రంగా నిరసిస్తూ కూడా వైపు సభ్యులైతే మరి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీ ఒకవైపు, అలాగే బీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్న సభ్యులు అటు హరీష్ రావు, కేటీఆర్, అలాగే పల్ల రాజేశ్వర రెడ్డి, కడియం వంటి నేతలు ఉన్నారు కాబట్టి వారితో ఒకవైపు కూడా మార్షల్స్ తో కూడా వారికి వాగ్వాదం చోటు చేస్తుంది. ఒకవైపు మీడియా పాయింట్ కు వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు మీడియా పాయింట్ వెళ్ళకూడదు, అసలు సభ నిబంధనలు పాటించాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదని అనుకోవడంతో కూడా మార్షల్స్ సైతం కూడా భారీ ఎత్తున అక్కడ వాళ్ళ సభ్యులు అడ్డు రాకుండా కూడా ఒకవైపు అడ్డుగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడే కూర్చొని ఒకవైపు నిరసన తెలుపుతూ లోపల ఏదైతే మాట్లాడాలనుకున్నారో మీడియా పాయింట్ ఏదైతే మాట్లాడాలనుకున్నారో వాటికి సంబంధించి అక్కడే కూర్చొని నినాదాలు చేస్తూ మాట్లాడుతున్నారు. రామ్దాస్, రైట్. అయితే శ్రీధర్, గతంలో సభ నుంచి బయటకు వచ్చిన సభ్యులు మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాట్లాడడం చాలా సాధారణంగా ఉండదు. ఇప్పుడు ఎందుకు ఆ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డు చెప్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు సభ నిబంధనలు ఎలా ఉన్నాయి? నిజంగా సభ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదు అనే నిబంధన కొత్తగా తీసుకొచ్చిందా, లేదంటే ఈ నిబంధనలు గతంలో ఉన్న నిబంధనలు ఇప్పుడు పోలీసులు అమలు చేస్తున్నారా? గతంలో నుంచి ఒకవైపు సభ జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీ ప్రాంతాల్లో ఎవరిని కూడా మీడియా కానివ్వండి మరెవరైనా ఇతర నేతలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడే విషయం ఉంటే గన్ పార్క్ బయట అటు గన్ పార్క్ లోకి వెళ్ళి మాట్లాడుతుంటారు కాబట్టి ఇదే కొత్త నిబంధన కాదని ఒకవైపు కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అసలు అసెంబ్లీ నుంచి ఒకవైపు కూడా కాళేశ్వరం అవినీతి కానివ్వండి వాళ్ళ నాయకుడి మీద చేసిన వ్యాఖ్యలకు ఒకవైపు కౌంటరీ వాళ్ళే తప్ప ఈ విధంగా బయటికి వెళ్ళి నిరసన తెలపడం కరెక్ట్ కాదు అని ఒకవైపు కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు దానికి సంబంధించి ఇదేం కొత్త నిబంధన కాదు, గతంలో వాళ్ళు కూడా 10 ఏళ్లు పాటించారు, ఇదే విధంగా ఈ నిబంధన ఉందా అని తెలీదా అంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు గతంలో మేము పాలించినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మార్షల్స్ తో అడ్డుకోలేదు, ఎవరైనా సరే మీడియా పాయింట్కి వెళ్ళి సభ జరుగుతున్నా సరే
మాట్లాడేటువంటి హక్కు ఇచ్చామని చెప్పి మరి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. కానీ మార్షల్స్ మాత్రం అటు బీఆర్ఎస్ నేతలు అక్కడే నిరసనకు దిగినప్పటికీ కూడా వారినైతే మార్షల్స్ మరి అక్కడ నుంచి ముందుకైతే కదలనివ్వట్లేదు. అక్కడే కూర్చొని దీనికి నిరసన వైపు కూడా నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీధర్, ఇది మొత్తం మీద అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు నిబంధనల పేరుతో అడ్డుకోవడంతో బీఆర్ఎస్ సభ్యులు తమపై ఆంక్షలు ఏంటంటూ నినాదాలు చేసిన పరిస్థితి. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒకసారి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పరిస్థితిని మరొకసారి చూద్దాం. తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగడానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు, ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసిందే నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్ లో పోయే విధంగా మీరు ఎన్ని గంటలన్నా మాట్లాడండి. మీ యొక్క ఎల్ఓపి గారు కానీ మీ హరీష్ రావు గారు కానీ మైకు కట్ చేయకుండా అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ శాసనసభ మొదలైన దగ్గర నుంచి వెళ్ళి ఎవరు మాట్లాడినా, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా 5 నిమిషాలకు ఒకసారి మైక్ కట్ చేస్తూ ఉన్నారు. అవతల శాసనసభ వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వైఖరి నశించాలి, నశించాలి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కంచెల రాజ్యం. బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ నుంచి మీడియా పాయింట్కు వాకౌట్ చేసి దగ్గరికి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యత్నం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో బయట మాట్లాడకూడదంటూ నిబంధన ఉందని పోలీసులు చెప్పారు. అయితే కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదాన్ని దిగారు. లోపల ఆంక్షలే, బయట ఆంక్షలేనా అంటూ హరీష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్,